హలో అండి. శ్రీ ఉదయని గారు రచించిన ప్రణయ కావ్యం అనే నవలా శీర్షికతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకి వెడితే, కావ్య కాలేజీ వెళ్ళటానికి తయారవుతుంటే ఆమె సెల్ మోగింది. క్లాస్మేట్ చిత్రస్వరం సంబరంగా వినబడింది. ఏయ్ కావ్య, ఫేస్బుక్లో సుమ ఏం రాసిందో చూసావా? అసైన్మెంట్ పైన దృష్టి పెట్టిన కావ్య క్రితం రాత్రి నుండి ఫోన్ పక్కన పెట్టింది. మెయిల్స్లోకి ఫేస్బుక్లోకి దృష్టి పోనివ్వలేదు. చూడలేదు చిత్ర. ఏమిటంతా ఖాస్ ఖబరు? సస్పెన్స్. నువ్వే స్వయంగా చూస్తే బాగుంటుంది. కాల్ కట్ చేసింది చిత్ర. ఇప్పుడు అర్జెంటుగా ఫేస్బుక్ చూడాలట. దీని ఫేస్ అని చిత్రని సన్నగా తిట్టుకుంది కావ్య. కొన్ని క్షణాల తర్వాత ఫేస్బుక్లో సుమ ఏం రాసిందో సెల్లో ప్రత్యక్షమైంది. సుమ పోస్ట్ చేసిన ఒక్క లైన్ చదివి కావ్య ఆశ్చర్యంతో నోరు తెరిచి సెల్ని చూస్తూ ఉండిపోయింది. ఐ ఆమ్ ఇన్ రిలేషన్ విత్ ద మోస్ట్ చార్మింగ్ గాయ్. హిస్ నేమ్ ఈజ్ జీవన్ అన్న లైన్ కరెంటు షాక్ ఇచ్చే హై వోల్టేజీ లైన్ లాగా అనిపించింది కావ్యకి. క్లాసులు అయిపోయాక బేకరీలోనో పిజ్జా హౌస్లోనో అరగంట గడుపుదామంటే వద్దు, మా పేరెంట్స్కి అలాంటివి ఇష్టం ఉండవు అని నిర్మోహమాటంగా చెప్పేది సుమ. కాలేజీ క్యాంటీన్లో కూడా ఎప్పుడు క్లాస్మేట్స్ అయిన అబ్బాయిల పక్కన కూర్చునేది కాదు. అలాంటి అమ్మాయి తమ బ్యాచ్లో అందరికన్నా ముందుగా ఎప్పుడు ప్రేమలో పడిందో కావ్యకి అంతుబట్టలేదు. బెరుకుగా ఉండే సుమ ఎవరి ఊహకి అందనట్లు ప్రేమలో పట్టం ఒకే ఎత్తైతే దాన్ని ఇంత తెగువతో బహిరంగపరచటం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా జీవన్ అన్న వ్యక్తి వాళ్ళ కాలేజీలో లేడు. మరి సుమకి ఎలా పరిచయం? మళ్ళీ చిత్ర నుండి ఫోన్ వచ్చింది. ఏమిటే చిత్ర, సుమ ఇంత పెద్ద షాక్ ఇచ్చింది ఏమిటి అంది కావ్య. ఇహ ఇద్దరి మధ్యన చర్చ, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక్కడ చిత్ర కావ్యాలు సుమ గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ కింద డ్రాయింగ్ రూమ్లో కావ్య తల్లి లలితకి స్నేహితురాలు సుధ నుండి ఫోన్ వచ్చింది. లలిత, డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. కావ్య పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? లలిత నవ్వింది. ఎప్పుడో ఆలోచించాను సుధా. అయితే మా మధ్య ఓ ఒప్పందం ఉంది. ఎంఎస్సీ అయ్యేంత వరకు పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దని కావ్య అడిగి మరీ పీజీలో చేరింది. అలాగా? అంటే ఇంకో సంవత్సరం పైగా టైం ఉందన్నమాట. అవును. అయినా నువ్వు ఎందుకు అడుగుతున్నావు? లలిత ఆసక్తిగా అడిగింది. మా అక్క కొడుకు అభిరామ్ అమెరికాలో చాలా మంచి జాబ్ చేస్తున్నాడు. స్మార్ట్గా ఉంటాడు. బాగా సంపాదిస్తున్నాడు. అప్పుడే ఇల్లు, BMW కారు కొనేశాడు. ఒక్కడే కొడుకు. మా బావగారికి మారేడ్పల్లిలో పెద్ద ఇల్లుంది. అభి 2 నెలల్లో ఇండియా వస్తున్నట్ట. అమ్మాయిలని చూపించి ఈ ట్రిప్లోనే పెళ్లి నిశ్చయం చేయాలని మా అక్క తొందరపడుతున్నది. కావ్య వాడు మంచి జోడీ అవుతారనిపించింది నాకు. నీకు ఇంట్రెస్ట్ లేదంటే సరే అంది సుధ. ఆగాగు, ఇంట్రెస్ట్ లేనిది మాకు కాదు కావ్యకి. అయినా చిన్నపిల్ల, తెలిసి తెలియక చదువు చదువు అంటుంది. ఇంత మంచి సంబంధం అంటే ఎలాగైనా దాన్ని ఒప్పిస్తాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కావ్య ఫోటో డీటెయిల్స్ నీకు ఇవ్వనా? లలిత ఆత్రంగా అడిగింది. గుడ్, నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది. ఫోటో కాదు కానీ ఓ పని చేస్తావా? ఈరోజు సీత కూతురి పెళ్లి ఉంది కదా, నువ్వు వస్తూ మీ అమ్మాయిని కూడా తీసుకురాకూడదు? నాతో పాటు అక్క కూడా వస్తుంది. లలిత ఆలోచనలో పడింది. సుధా, నాతో పాటు రమ్మంటే కావ్యకి తప్పకుండా అనుమానం వస్తుంది. అసలు విషయం ఇప్పుడే చెప్తే పెద్ద సీన్ చేస్తుందేమో. అలా అయితే అసలుకే మోసం వస్తుంది. ఒక్క నిమిషం నన్ను ఆలోచించనివ్వు. అది ఓ పని చేస్తాను. ప్లీజ్ నా తరఫున నువ్వు పెళ్లికి వెళ్ళు. నాకు చాలా తలనొప్పిగా ఉంది అని కావ్యని పంపిస్తాను. గుడ్ ఐడియా. మెట్లు దిగి కిందికి వస్తున్న కావ్యకి తల్లి మాటలు వినబడ్డాయి. తల్లి పక్కకి వచ్చి జ్వరం ఉందా అన్నట్లు నుదురు పట్టుకుని చూసింది. కొద్దిగా వెచ్చగా అనిపించింది. ఇదిగో కావ్య వచ్చింది, నా బదులది వస్తుంది, ఏమీ అనుకోకు అంటూ తెలివిగా మాట్లాడి ఫోన్ పెట్టింది లలిత. ఏంటమ్మా, తలనొప్పిగా ఉందా? కావ్య ఆందోళనగా అడిగింది.
సీత కూతురు పెళ్లికి సుధతో కలిసి వెళ్ళాలనుకున్నాను, కానీ తల పగిలిపోతున్నది. చిన్న హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ ఆంటీ? కావ్య చేయనంటే నాకు చెప్పండి, నేను చేస్తాను అంది అప్పుడే వచ్చిన చిత్ర. లలిత మొహం వికసించింది. కావ్యని ఒప్పించడానికి చిత్ర బాగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, నా బదులు కావ్య పెళ్లికి వెళ్ళాలి మెత్తగా అంది లలిత. అక్కడ నాకెవరూ పెద్దగా తెలియదు, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు అడిగింది కావ్య. కమాన్ కావ్య, ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయో చూడు. కాలేజీ క్యాంటీన్లో లంచ్ బదులు పెళ్లిలో బ్రహ్మాండమైన బఫే తినొచ్చు. పేరెంట్స్ పర్మిషన్తో క్లాసులో డుమ్మా కొట్టొచ్చు. కమాన్, సరదాగా పెళ్లికెడదాం అంది లలిత పన్నాగా గ్రహించని చిత్ర. అమ్మయ్యా, చిత్ర సాయం చేస్తుంది అన్న నా ఊహ పొల్లిపోలేదు అనుకుంది లలిత. కానీ 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 ఒక్కటే సమస్య ఉందా ఆంటీ అంది చిత్ర. ఏటా సమస్య? లలిత కంగారుగా అడిగింది. కాలేజీకి వెళ్ళాలని సాదాసీదాగా సింపుల్గా తయారయ్యాను, ఇలా పెళ్లికి ఎలా పెడతాను? తన ఫేడెడ్ జీన్స్ చూపిస్తూ అంది చిత్ర. నో ప్రాబ్లం, కావ్య ఓ డ్రెస్ స్పాన్సర్ చేస్తుంది అంది లలిత చిటికెలో పరిష్కారం సూచిస్తూ. టెరిఫిక్, ఇంతకీ పెళ్ళెక్కడా? చిత్ర అడిగింది. లలిత చెప్పింది విని కావ్య వంక తిరిగి సన్నగా కన్నుగొట్టింది. ఆ కోడ్ భాష కావ్యకి అర్థం అవ్వలేదు, కానీ పెళ్లికి వెళ్ళడంలో ఇంకేదో లాభం ఉందన్న సంగతి అర్థమైంది. కావ్యకి అనుమానం రాని రీతిలో మేకప్, ఆకర్షణీయమైన డ్రెస్ సెలెక్షన్ చేసింది లలిత. తను చెప్పిన కహాని కూతురు అమాయకంగా నమ్మిందని ఉదారంగా, నాన్న ఈరోజు నీ స్కూటర్ పైన ఆఫీస్ పెడతారులే, మీరు కార్ తీసుకెళ్ళండి అని చెప్పింది. ఏసీ కార్లో అయితే కూతురి అలంకరణ చెదరదని లలిత ఊహ. అది తెలియని చిత్ర, ఆంటీ థ్యాంక్ యూ అంది. కారు రోడ్డెక్కగానే, నీకో సీక్రెట్ తెలుసా? సుమతో ఇందాక మాట్లాడాను. సుమ ఈ పెళ్లికే వస్తున్నది, నిన్ను నన్ను కలవటానికి కాదు. ది గ్రేట్ అండ్ చార్మింగ్ జీవన్తో నవ్వులు పంచుకోవటానికి. అతడు ఈ పెళ్లికి వస్తున్నట్ట. అంటే మన సుమాసుందరి మనసు కాజేసిన జీవన్ గారిని లైవ్లో చూసే మహత్తర అవకాశం అన్నమాట అంది చిత్ర గబగబా చెప్పేస్తూ. వావ్, అందుకేనా నువ్వు కన్ను కొట్టింది? కావ్య అడిగింది. మగపిల్లలతో మాట్లాడటానికి సిగ్గుపడే సుమ ఇంత ధైర్యం చేసిందంటే నేను చాలాసేపు నమ్మలేకపోయాను. నువ్వు షాక్ అవ్వలేదా కావ్య? చిత్ర అడిగింది. అలాంటి ఇలాంటి షాకా? సుమకి చుపారుస్తుం అన్న పేరు పెట్టాలి అని నా ప్రపోజల్ అంది కావ్య. మనం గలగలా మాట్లాడతాం, ధైర్యం ఉన్నట్లు కబుర్లు చెప్తాం, కానీ చివరికి ఏమైంది? 20 ఏళ్ల వయసు వచ్చింది, కానీ ప్రేమ అంటే మనకు తెలియదు. నేను టీవీ యాంకర్ లాగా ఓ ప్రశ్న అడుగుతాను, ఫ్రాంక్గా జవాబు చెప్పు. మిస్ కావ్య, మీరు ప్రేమలో ఎందుకు పడలేదు? ప్రేమించదగ్గ శాల్తీలు మీకు ఎదురవ్వలేదా? ఎదురైనా మీకు అవకాశం దొరకలేదా? ఒకవేళ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎవరైనా మీకు ఐ లవ్ యూ చెప్పారా? లవ్ లెటర్ రాశారా? లేకపోతే ఫలానా వాళ్ళు నాకు ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది, ఈ అబ్బాయి నాకు లవ్ లెటర్ రాస్తే నాకు జీవితంలో ఇంకా ఏమీ అక్కర్లేదు అన్న భావన మీకెప్పుడైనా కలిగిందా? మీరెవరినైనా కల్లో అయినా ప్రేమించారా? అలా కలలో మీ మనసు దోచిన వీరుడు నిజ జీవితంలో ఎదురైతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకా కావ్య పక్కపక్క నవ్వింది. మరీ నిజం యాంకర్లాగా ఇన్నేసి ప్రశ్నలు గుక్క తిప్పుకోకుండా అడిగితే అసలు టాపిక్ ఏమిటో, ఎన్ని ప్రశ్నలు ఎలా అడిగారో మర్చిపోయి నాకు బయోటెక్నాలజీ అంటే ఎందుకు ఇష్టం అంటే అని వేరే సమాధానం చెప్పవలసి వస్తుంది. సరే, జోక్స్ పక్కన పెట్టు, సింపుల్గా అడుగుతాను, నువ్వెందుకు ప్రేమించలేదు? కావ్య ఠక్కన జవాబు చెప్పింది. నేను సింపుల్గా జవాబు చెప్తున్నాను. ఎందుకు ప్రేమించలేదంటే టైం లేక. ఇప్పుడు చిత్ర పగలబడి నవ్వింది. మా తాత చెన్నైలో ఉండేవాడు, తమిళ సినిమాలు బాగా చూసేవాడు. చిన్నప్పుడు తాతయ్యని కథలు చెప్పమని సతాయించేదాన్ని. తెలుగు కథలు అయిపోయాక ఆయనసారి నాకు కాదలిక్క నేరం ఇల్లై అన్న తమిళ సినిమా కథ చెప్పారు. అంటే ప్రేమించడానికి టైం లేదని అర్థమట. అలాగే నీకు కూడా కాదలిక్క నేరం ఇల్లై అంటావా?
అలా అయితే సుమ ఎలా లవ్లో పడింది? నీకు లేని టైం సుమకి చాలా ఎక్కువ ఉండి ప్రేమలో పడిందా? అంటే టైం లేదు అన్న నీ జవాబు తప్పు అని తెలిసిపోవటం లేదా? నీలో లేని క్వాలిటీనో లక్షణమో ఏదో సుమలో ఉండి ఉండాలి. అందుకని సుమ ప్రేమలో పడింది. నువ్వు టైం ఏది అని తాత్సారం చేస్తున్నావు, చిత్ర విశ్లేషిస్తూ అంది. కావ్య కొన్ని క్షణాల తర్వాత నోరు విప్పింది. మనం ఈ 2 సంవత్సరాల చదువుకి మన పేరెంట్స్ నుండి పెళ్లి పేరుతో ఆటంకాలు రాకూడదు అని ఒప్పందం చేసుకున్నప్పుడు నాకు ఆలోచన బలంగా కలిగింది చిత్ర. పెళ్లి గురించి వాళ్ళని మాట్లాడవద్దు అని అడిగినప్పుడు పెళ్లిగా రూపాంతరం చెందే ప్రేమని మనం దూరంగా ఉంచాలి కదా అన్నది ఆ ఆలోచన. ప్రేమ కోసమే, దానికి పెళ్లికి సంబంధం లేదు అని మాత్రం నేనెప్పుడూ అనుకోలేను. ఆ విధంగా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చాక ఆ తర్వాత కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాక ప్రేమలో పడాలంటే అద్భుతాలు జరగాలి. నా మామూలు సాదాసీదా జీవితంలో ఇంకా అద్భుతాలు జరగలేదు కాబట్టి నేను ప్రేమలో పడలేదు. మనసులోని మాట చెప్పాక తను అన్నదాన్ని పునశ్చరణ చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది కావ్య. కావ్య చెప్పిన మాటలు శ్రద్ధగా విని సరిగ్గా ఆకళింపు చేసుకోవటానికి కొన్ని క్షణాలు ఆగింది చిత్ర. వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు. నాకైతే ఇంత క్లారిటీతోనూ ఇంత చక్కగా చెప్పడం రాదు. కానీ బహుశా నువ్వు చెప్పిన కారణాల వల్లనే నేను ఇంకా ప్రేమలో పడలేదేమో, లేకపోతే మోసపోతానని భయం ఉందేమో. సరిగ్గా చెప్పలేను. కానీ నువ్వన్నట్లు మనం ఇంకా ప్రేమలో పడకపోవటానికి మన జీవితాలలో అద్భుతం ఏదో జరగకపోవటం కారణం కాబోలు. అవును, ఆ ఇద్దరి జీవితాల్లోనూ ప్రేమ పుట్టడానికి అవసరమైన అద్భుతాలు ఇంకా జరగలేదు. అయితే అద్భుతాలు ప్రవేశించటానికి కావలసిన అంకురం కాసేపట్లో పడనున్నది అని వాళ్ళిద్దరికీ తెలియదు. కావ్యని పెళ్లి వంక తోయటానికి ఆమె తల్లి ప్రయత్నిస్తున్నట్టే ప్రణయ్ తల్లి కూడా ప్లాన్ వేసింది. ప్రణయ్ తల్లిదండ్రులు వైజాగ్లో ఉంటారు. తండ్రి ప్రొఫెసర్ విశ్వం, తల్లి జలజ. ప్రణయ్ బొంబాయి ఐఐటిలో పిహెచ్డి చేశాడు. తర్వాత హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్న కొడుకుకి త్వరగా పెళ్లి చేయాలని ప్రణయ్ తల్లి జలజ ఆలోచిస్తున్నది. అలా ఆలోచించటం ఏ తల్లికైనా సహజమే గాని జలజ ఆలోచనలు కాసింత అతిగా ఉంటాయి. దాంతో ప్రణయ్కి ఇబ్బందులు మొదలయ్యాయి. క్రితం రాత్రి 10 గంటలకి జలజ కొడుకుకి ఫోన్ చేసింది. ప్రణయ్ అప్పుడు ఇంకా ల్యాబ్లోనే ఉన్నాడు. పొరపాటున ఆ సంగతి తల్లికి చెప్పాడు. ఇలా అయితే నువ్వు ఎప్పుడు ఇంటికెడతావు అని అడిగింది తల్లి. పని అయ్యాక క్లుప్తంగా జవాబిచ్చాడు ప్రణయ్. అదే పని ఎప్పుడవుతుంది? రూట్ మార్చాడు ప్రణయ్. అయిపోయిందమ్మా, ఇదిగో బయలుదేరుతున్నాను అన్నాడు. అందుకనే త్వరగా పెళ్లి చేసుకోమన్నాను జలజ అంది విజయవంతంగా. అమ్మా, నేను ఉద్యోగంలో చేరి కొన్ని నెలలు అయ్యింది. నా పైన ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నాయో తెలుసా? అన్నీ సరిగ్గా నిర్వహించడానికి నేను ఎంత కష్టపడాలో తెలుసా? ఎంత ఏకాగ్రత చూపించాలో తెలుసా? అవన్నీ మర్చిపోయి నేను పెళ్ళి అని తాపత్రయపడ్డాననుకో, మా కంపెనీ వాళ్ళు పెళ్ళా, గుడ్, కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి చేసుకున్నాక ఈ మాలిక్యూల్లో ఏ రాడికల్ అటాచ్ చేస్తే బ్రహ్మాండమైన కార్డియోవాస్క్యులర్ డ్రగ్ తయారవుతుంది అన్న ఆలోచన పక్కన పెట్టి ఫస్ట్ షో టైం కల్లా ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తావు. అలా మీ ఉద్యోగానికి న్యాయం చేయలేవు కాబట్టి రిజైన్ చేసి వెళ్ళు బాబు అంటారు అన్నాడు ప్రణయ్. జలజ దెబ్బతిన్నది. అదేమిట్రా, మీ కంపెనీలో అందరూ పెళ్లికాని బ్రహ్మచారులు అఘోరిస్తున్నారా? పెళ్లి చేసుకుంటే అంత తప్ప అంది. పెళ్లి చేసుకోవటం తప్పు అని ఎవరూ అనటం లేదమ్మా. కెరీర్ పైన దృష్టి పెట్టవలసిన సమయంలో పెళ్లి గురించి ఆలోచించడం తప్పు. జలజకి ఏం చెప్పాలో తెలియలేదు. తల్లిని అలా నిరుత్తరురాలుగా మార్చిన తన వాదనాపటిమని మెచ్చుకుంటూ మనసులో శభాష్ అనుకుని భుజాన్ని తట్టుకున్నాడు ప్రణయ్. ఓకే, అయితే ఓ పని చేయి. నువ్వు అనుకున్నట్లుగానే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనక్కర్లేదు, కానీ రేపు మా పిన్ని మనవరాలి పెళ్లికెళ్ళు. పెళ్ళా? రేపా? ఎక్కడా? ఎందుకు?
అయోమయంగా అడిగాడు ప్రణయ్. రేపు మధ్యాహ్నం 3:30కి ముహూర్తం. పెళ్లి హైదరాబాద్లో. నువ్వు ఉన్న చోటికి దగ్గరే అని నాన్న చెప్పారు. ఇంకోసారి భుజాన్ని అడ్వాన్స్గా తట్టుకుని, రేపు 2 గంటల నుండి నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా. సారీ, వాళ్ళు ఇంకోసారి ఇంకో సమయంలో పెళ్లి చేసుకుంటే చెప్పు. తప్పకుండా వెళతాను అన్నాడు ప్రణయ్. జలజ నవ్వింది. ఐఐటీలో ఏం చదువు చెప్తారో ఆవిడకి తెలియదు, కానీ మధ్యాహ్నం 3:30కి పెళ్లి ముహూర్తాలు ఉండవు అన్న విషయం వాళ్ల పాఠ్యపుస్తకాలలో ఉండదు అని ఆవిడకి ఖచ్చితంగా తెలిసింది. ప్రణయ్, సారీ, తప్పు చెప్పాను. పెళ్లి 10:30కిట. మీ మీటింగ్కి చాలా టైం ఉంటుంది కాబట్టి 12 వరకు పెళ్లిలో నువ్వు ఏ సమస్య లేకుండా ఉండవచ్చు. ఇందాక ప్రశంసాపూర్వకంగా భుజం పైన హత్తిన శభాష్ని ఆనవాళ్ళు లేకుండా తుడిపేశాడు ప్రణయ్. పెళ్లికెందుకమ్మా అడిగాడు పీలగా. కెమికల్స్ వాసన వేసే డ్రెస్ కాకుండా మంచి డ్రెస్ వేసుకో, నీట్గా తయారవు. ఆ పెళ్లికి మా బాబాయ్ కొడుకు వస్తున్నాడు. వాడికి ఆస్ట్రేలియాలో చదువుతున్న కూతురుంది. ఆ కూతురు కూడా పెళ్లికి వస్తుంది. పెళ్లికెందుకమ్మా అని అడిగిన ప్రశ్నకి జవాబు తల్లి సూటిగా జవాబు ఇవ్వలేదు. కానీ ఆమె చెప్పిన మాటలలో వెతికితే జవాబు ఇట్టే దొరికింది. నాకు తెలివితేటలున్నాయమ్మా అనుకున్నాడు ప్రణయ్. అమ్మా, నేను ఈ మధ్యనే ఇక్కడ చేరాను. ఆ ఆస్ట్రేలియన్ అమ్మాయికి పాపం ఉద్యోగం కావాలేమో. ఇప్పుడు రికమెండేషన్లు చేసి ఆ అమ్మాయికి మా కంపెనీలో ఉద్యోగం ఇప్పించే సీన్ నాకు లేదు. వాళ్ళని లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని చెప్పు. ఇంకా వేరే చోట ప్రయత్నించమను. సో నేను ఆ పెళ్లికి వెళ్ళటం అనవసరం కదూ? మీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఉద్యోగం కాదు, నువ్విచ్చే ఉద్యోగమే కావాలి. అది అడగటానికే వాళ్ళు వస్తున్నారు. జలజ నవ్వుని కప్పిపెట్టే అంది. నేనిచ్చే ఉద్యోగమా? ఆర్ యూ సీరియస్? ఆర్ దే సీరియస్? అవునరా, నీ భార్య పోస్ట్ ఖాళీ అని తెలిసి వాళ్ళు వస్తున్నారు. ఆ అమ్మాయి చదువు ఇంకో ఏడాది వరకు పూర్తి అవ్వదుట. ఈలోగా సంబంధం నిశ్చయం చేసుకుని ఆ తర్వాత పెళ్లి అని ఊహ. అలా అయితే మీ కంపెనీ వాళ్ళకి కూడా అభ్యంతరం ఉండదు. నీకు ఇబ్బంది లేదు కదా? బయట చదువుతున్నా ఆ అమ్మాయికి నీలాగానే ఇండియాలోనే ఉండటం ఇష్టమట. పిల్ల సులక్షణంగా ఉంటుంది. ఒక్క అమ్మాయే కాబట్టి వాళ్ళు చాలా మంచి సంబంధం గురించి చూస్తున్నారు. ప్రేమించి ఆ తర్వాత తీరిగ్గా పెళ్లి చేసుకోవాలని ప్రణయ్ ఊహ. రీసెర్చ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు దృష్టి అంతా కెరీర్ పైన ఉండటంతో కావ్య అన్నట్లుగానే అతడిది కూడా కాదలిక్క నేరమిల్లే పరిస్థితి. తన ఆశయమైన ప్రేమని ఆవిరి చేయాలన్న తల్లి ప్రయత్నానికి ఠక్కున అడ్డు తగిలాడు ప్రణయ్. అమ్మా, చాలా ఘోరంగా పొరబడుతున్నావు. నువ్వు చెప్పిన లక్షణాలు వింటుంటే ఆ అమ్మాయి భార్య పోస్ట్ అడగటానికి రావటం లేదు. భర్త పోస్ట్కి నేను సూటబుల్ అవునా కాదా అని కనుక్కోవటానికి వస్తున్నది. వాళ్ళకి ఒక్క అమ్మాయి మాత్రమే అంటున్నావు అంటే వాళ్ళ కుట్ర నీకు తెలియలేదా? నీ కొడుకుని నీకు కాకుండా చేయాలని వాళ్ళ కుతంత్రం. దాన్ని నువ్వు ఇంతవరకు గుర్తించలేదు. కానీ ఇప్పుడు నా మాటలు విన్నాక నేను రేపు పెళ్లికి వెళ్ళటం శ్రేయస్కరం కాదు అని ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చాను. డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం శ్రేయస్కరం కాదు కాబట్టి ఇహ ఉంటాను. గుడ్ నైట్ అమ్మా అన్నాడు ప్రణయ్ రిమోట్తో కార్ డోర్ తెరిచినట్లు కుయ్ కుయ్ అని నోటితో శబ్దం చేస్తూ. ఇప్పుడు నువ్వు వేస్తున్నట్టు మా బాబాయ్ కొడుకు వెర్రివేషాలు, కుట్రలు, కుతంత్రాలు వేస్తే నేను ఊరుకుంటానా? నా దగ్గర వాళ్ళ ట్రిక్స్, నీ ట్రిక్స్ పనిచేయవు. కానీ బుద్ధిమంతుడిలాగా రేపు పెళ్లికెళ్ళు. ఇంకో 1/2 గంట సేపు ప్రణయ్ రకరకాల కారణాలు, సంజాయిషీలు చెప్పాడు, బతిమాలాడు. అయినా జలజ వాగ్దాటి ముందు అతడు తలవంచక తప్పలేదు. సరే అమ్మా, రేపు ఇంటర్వ్యూకి వెడుతున్నట్టు టిప్ టాప్గా తయారై వెళతాను. అయితే ఒకటి, టై మాత్రం కట్టుకోను, సరేనా అని కసిగా సెల్ బటన్ నొక్కి దీనంగా ఆ సెల్వంక చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ప్రణయ్ మర్నాడు ఉన్న మీటింగ్లో ఇవ్వవలసిన ప్రజెంటేషన్ గురించి కసరత్తు చేస్తూ చాలాసేపు ల్యాబ్లోనే ఉండిపోయి అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరాడు. ఇష్టం లేకపోయినా మర్నాడు చేయవలసిన తతంగం గురించి తలుచుకుంటే అతడికి తనపైన తనకే కోపం వచ్చింది. తల్లి మాటకి ఎదురు చెప్పలేని తన అసహాయత పైన, ఎదురు చెప్పే వీలు లేకుండా తెలివిగా మాట్లాడే తల్లి వాక్చాతుర్యం పైన అతడికి పుట్టెడు ఆక్రోశం పుట్టుకొచ్చింది. ఇక లాభం లేదు అని హ్యావ్ టు విన్ ఆర్గ్యుమెంట్స్ అన్న పుస్తకం తీసి పరీక్షకి చదువుతున్నంత దీక్షగా చదివాడు. 40 పేజీలు చదివినా
తల్లిని బురిడి కొట్టించే చిట్కా ఏవీ కనబడకపోయేసరికి ప్రణయ్కి చెడ్డ చిరాకొచ్చింది. బలాన్ని అంతా ఉపయోగించి పుస్తకాన్ని గోడకేసి కొట్టాడు. చెయ్యి వణికింది, కానీ అతడి ఆవేశం తగ్గలేదు. అతడికి ఆ తర్వాత త్వరగా నిద్ర రాలేదు. రాత్రి ఆలస్యంగా పడుకోవటంతో ప్రణయ్కి ఆ మర్నాడు చాలా ఆలస్యంగా మెలకు వచ్చింది. తప్పకుండా పెళ్లికి వెళ్ళాలి అని తల్లి చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి 2 సార్లు నిట్టూర్చి అప్పుడు టూత్ బ్రష్ అందుకున్నాడు. కాఫీ కప్ అందుకుంటూ ఇంకో 2 సార్లు నిట్టూర్చాడు. ఆ తర్వాత కూడా నిట్టూర్పుల మధ్య విరామంలో హడావుడిగా తయారవ్వటం మొదలెట్టాడు. ప్రేమ మజిలీని తీయగా దాటాక పెళ్లి అన్న గమ్యం రావాలని డాక్టర్ ప్రణయ్ సిద్ధాంతం. ప్రేమించాలనుంది, ఆ ప్రేమలో థ్రిల్, మాధుర్యం అనుభవించాలని ఉంది. కానీ ఇప్పుడు టైం లేదు అని సరిపెట్టుకు వస్తున్నాడు. ప్రేమ ప్రసక్తి లేని పెళ్లి చూపులకి వెళ్ళటం తప్పదు అని తల్లి చెప్పటం, అందుకనే అతడికి నచ్చలేదు. అతని తల్లి మొత్తం 4 సార్లు ఫోన్ చేసింది. ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అని మొదటిసారి అడిగింది. భుజాలు కనబడే కట్ బనియన్ ప్లస్ బొమిడాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాగా అని చెప్పాలనిపించినా నిగ్రహించుకున్నాడు ప్రణయ్. ఆ విషయంలో నా బుర్ర బద్దలు కొట్టుకుంటాను అమ్మా. అల్మరా బార్లా తెరిచి ఏ ప్యాంట్ ప్లస్ ఏ షర్ట్ వేసుకోవాలా అన్న విషయం పైన రీసెర్చ్ చేస్తున్నాను. నువ్వేమైనా సాయం చేస్తావా? వ్యంగ్యాన్ని వాడటం వల్ల వాదన ఎప్పటికీ గెలవలేం అని హ్యావ్ టు విన్ ఆర్గ్యుమెంట్స్ పుస్తక రచయిత ఇచ్చిన సలహాని పక్కన పెడుతూ అన్నాడు ప్రణయ్. సలహా అడిగినందుకు గుడ్ బాయ్ అని జలజ మెచ్చుకుంది. బ్లాక్ ప్యాంట్ పైన లైట్ బ్లూ స్ట్రైప్స్ ఉన్న వైట్ షర్ట్ వేసుకో. థ్యాంక్స్ అమ్మా, ఎక్సలెంట్ ఐడియా. కానీ ఓ సందేహం, ఆ షర్ట్ కన్నా లైట్ బ్లూ ప్లెయిన్ షర్ట్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు అడిగాడు ప్రణయ్ అమాయకంగా. వద్దు, బ్లూ షర్ట్ వద్దు. వద్దనంటావా? సరే, నీ మాట ఎందుకు కాదనాలి. బ్లూ షర్ట్ వద్దులే. మొన్న ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వైట్ షర్ట్ కాలర్ కాలిపోయినా నీ మాట మన్నించి అలాగే వేసుకుంటాను అన్నాడు ప్రణయ్ ఇంకా వ్యంగ్యాన్ని నమ్ముకుంటూ. జలజ కెవ్వున వేసిన కేక ప్రణయ్కి కర్ణానందంగా వినపడింది. అయితే అది వద్దు వద్దు, బ్లూ షర్ట్ వేసుకో అంది రాజీకొచ్చి. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది జలజ. నీ బాంబే ఐటీ అలవాటుతో హవాయి స్లిప్పర్స్ వేసుకుని పెడతావేమో, మొన్న ఇక్కడ టాటాలో కొనుక్కున్న బ్రౌన్ షూస్ వేసుకో అని చెప్పింది. అప్పటికి ప్రణయ్ బాగా నీరసించి ఉన్నాడు. సరే అన్నాడు క్లుప్తంగా, వ్యంగ్యాన్ని వాడకుండా. అతడు బ్రౌన్ షూస్ తీసి పక్కన పెట్టుకున్నాడు. వాటికి బాగా దుమ్ము పట్టి ఉంది. అలాగే వాటిని ధరిస్తే ఎలా ఉంటుంది అన్న కొంటె ఊహ అతడికి ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో వ్యంగ్యం తలెత్తింది. సెల్ అందుకున్నాడు. అమ్మా, బూట్లకి దుమ్ము ఉంది, పాలిష్ చేసుకోనా అలాగే వేసుకోనా? అమాయకత్వాన్ని స్వరంలో పలికిస్తూ అడిగాడు. ఇంకోసారి వీణుల విందుగా తల్లి కేక వినబడింది ప్రణయ్కి. శుభ్రంగా పాలిష్ చేసుకో అన్నాక తన కజిన్తో ఎలా మాట్లాడాలో కొన్ని సూచనలు ఇచ్చింది లలిత. అతడు తయారయ్యి తలుపు తీసి బయటపడుతుంటే ముత్యంగా 3వసారి జలజ ఫోన్ చేసింది. బ్లాక్ ప్యాంట్ పైకి బ్రౌన్ షూస్ బాగుండవు. అవునమ్మా, ప్యాంట్ కింద షూస్ పైన ఉంటే బాగుండదు. అందుకనే బ్లాక్ ప్యాంట్ కింద బ్రౌన్ షూస్ వచ్చేటట్లు వేసుకున్నాను అన్నాడు ప్రణయ్ కసిగా. నా ఉద్దేశం అది కాదు. బ్లాక్ ప్యాంట్కి బ్రౌన్ కలర్ సూట్ కాదు, అందుకనే బ్లాక్ షూస్ వేసుకో. వెరీ గుడ్ అండ్ టైమ్లీ ఐడియా మమ్మీ. ఇంకో నిమిషంలో నేను కారు ఎక్కేవాణ్ణి అంటూ వెనక్కి తిరిగాడు ప్రణయ్. సెల్ టీపాయ్ పైకి విసిరి కాళ్ళకి ఉన్న బూట్లు విప్పి రెండింటిని 2 పక్కలకి తన్నాడు. ఒకటి సోఫా దగ్గరికి వెళ్ళి ఆగింది, రెండోదైతే టీవీ స్టాండ్ కింద దూరింది. తర్వాత విరక్తిగా బ్లాక్ షూస్ తీసి సోఫాలో కూలబడ్డాడు. ఒక్క షూ వేసుకున్నాక టీపాయ్ పైన ఉన్న అతడి సెల్ మోగింది. బూటులేని కాలుతో కుంటుకుంటూ వెళ్ళి సెల్ అందుకున్నాడు. 4వసారి లలిత నుండి ఫోన్. ప్రణయ్, బ్లాక్ షూస్ వేసుకున్నావా అని ప్రశ్న. తల్లికి సమాధానం చెప్పి ఇంకోసారి కుంటుకుంటూ సోఫా దగ్గరికి వెళ్ళి అన్యమనస్కంగా పక్కన ఉన్న షూ అందుకున్నాడు ప్రణయ్.
ఇంకోసారి తల్లి నుండి ఫోన్ అందుకోకుండా బయటపడాలని గబగబా షూ వేసుకుని ఒక్క దూకులో కారిడోర్లోకి వెళ్ళి తడైన తలుపు వేసి మెట్ల వంక పరిగెత్తాడు. ఎలాగైనా తల్లి బాబాయ్ కొడుకుని, ఆయన గారి కూతుర్ని అవాయిడ్ చేయగలిగితే బాగుండును అని అనుకున్నాడు ప్రణయ్. అది కుదరకపోతే తల్లి కోరిక ప్రకారం వాళ్ళని కలిసి 5 నిమిషాల్లో తల్లి ముచ్చట తీర్చి బయటపడాలన్న ఆలోచనతో అతడు ముందుగానే పెళ్లి హాల్కి చేరాడు. రాహుకాలం తర్వాత వెళ్ళటం బాగుంటుంది అని ఆ బాబాయ్ కొడుకు భావించడం వల్ల వాళ్ళు రావటం ఆలస్యమైంది. ఆ సంగతి తెలియని ప్రణయ్ అసహనంగా మ్యారేజీ హాల్ బయట ఉన్న లాన్లో పచార్లు చేస్తూ గడిపాడు. కొంచెంసేపు తర్వాత తల్లికి బాబాయ్ కొడుకు అయ్యే లక్షణాలున్న వ్యక్తి సకుటుంబంగా వచ్చాడు. ఆ వ్యక్తి పక్కన ఉన్న లావుగా గుండ్రంగా ఉన్న కూతుర్ని చూడగానే ప్రణయ్ గుండె ఆనందంగా కొట్టుకోసాగింది. ఈ అమ్మాయి ఆస్ట్రేలియా అమ్మాయి అయితే ఈ జీవితంలో తనకి ఇంకా ఏమీ అక్కర్లేదు అనుకున్నాడు. ఆ అమ్మాయి అతడి కన్నా 7 అంగుళాలు పొట్టిగా ఉన్న ఆ లోటుని చుట్టుకొలతతో 2 ఇంతలు భారీ చేస్తూ అతడికన్నా 20 కిలోల బరువు ఎక్కువగా ఉంది. కొంచెం సేపటి తర్వాత తల్లితో ఎలా మాట్లాడాలో అతడు స్క్రీన్ ప్లేని క్షణంలో సిద్ధం చేసుకున్నాడు. అమ్మా, నువ్వు చెప్పినట్టు అమ్మాయి ఎంతో బాగుంది అని ఘాటుగా మొదలెట్టాలి. అయితే చిక్కేమిటంటే మేమిద్దరం పక్కపక్క నిలబడితే అందరికీ 10 నెంబర్ గుర్తుకొస్తుంది అని సమస్య వివరించాలి. కాబట్టి మీ బాబాయ్ కొడుక్కి నో అని చెప్పు అని ఖచ్చితంగా ముగిస్తే చెబితే తల్లి ఒప్పుకోక ఏం చేస్తుంది? సాధారణంగా తల్లి మాట కాదనని తండ్రి కూడా ఈ విషయంలో తనకి సహాయం చేసి వత్తాసు పలుకుతాడని అతనికి ధైర్యం కలిగింది. ఆ ధైర్యంతో అతడు తన బాబాయ్ కొడుకు అనుకున్న వ్యక్తి వంక చూసి పలకరింపుగా నవ్వాడు. ఆయన చిరాగ్గా ప్రణయ్ వంక చూసి తల తిప్పుకున్నాడు. తల్లి బాబాయ్ కొడుక్కి ఉన్న ఆస్ట్రేలియా అమ్మాయి ఈ లావాటి అమ్మాయి కాదు అన్న విషయం ప్రణయ్కి తీవ్ర ఆశాభంగం కలిగించింది. దీర్ఘంగా నిట్టూర్పు వదిలి శూన్యంలోకి దీనంగా చూడసాగాడు. అదిగో అప్పుడే చిత్ర, కావ్య మ్యారేజ్ హాల్లోకి అడుగుపెట్టారు. మ్యారేజ్ హాల్లో జనం పలుచగా ఉన్నారు. ఒక ఆయనతో మాట్లాడాక ఆంటీ తొందరపడి పంపించారు. ముహూర్తం ఇంకో 2 గంటల తర్వాతట అంది చిత్ర. చాలా టైం ఉంది, ఏం చేయాలి అంది కావ్య. ఐడియా, సాధారణంగా మనం పెళ్ళికెళ్ళినప్పుడు ఏం చేస్తాం? పెళ్లి కొడుకు కూతురు ఎలా ఉన్నారా అన్న ఆసక్తితో చూస్తాం, అవునా? అయితే ఇప్పుడు జీవన్ అనే వ్యక్తి ఆల్రెడీ వచ్చేసాడా అని గమనిద్దాం. మనకి జీవన్ ఎవరో తెలియదు. అతడు సుమను కలిసి వస్తే ఓకే, కానీ సుమ చెప్పిన దాని ప్రకారం అతడు ఈ మ్యారేజీకి అటెండ్ అవుతాడనే సుమ కూడా వస్తున్నది. నా గెస్ ఏమిటంటే ముందు జీవన్ వస్తాడు, ఆ తర్వాత సుమ. కాబట్టి మన షార్పాతి షార్ప్ బ్రెయిన్స్ ఉపయోగించి ఆ మిస్టర్ జీవన్ కేర్ ఆఫ్ సుమ ఎవరో పసిగట్టే ప్రయత్నం చేద్దాం. ఏమంటావు? బ్రిలియంట్ ఐడియా ఒప్పుకుంది కావ్య. మ్యారేజ్ హాల్లో ఉన్న ప్రతి యువకుడిని జాగ్రత్తగా గమనించటం, ఆహా ఇతడు జీవన్ అయి ఉండడు అని కొట్టిపారేయటంతో టైంపాస్ చేశాక చిత్ర సుమకి ఫోన్ చేసింది. స్విచ్డ్ ఆఫ్ అని సందేశం పదే పదే వినబడింది. సుమకి ఏమైంది? చిత్ర పైకే అడిగింది. నాకేం తెలుసు అని కావ్య భుజాలెగరేసింది. అదిగో అతడే జీవన్, డౌట్ లేదు అంది చిత్ర టీషర్ట్ జీన్స్ వేసుకున్న యువకుడిని చూపిస్తూ. అంత గ్యారంటీ ఏమిటి? ఇక్కడ అందరూ అంకుల్స్ మాత్రమే కనబడుతున్నారు, ఇతడు ఒక్కడే బ్యాచులర్ లాగా ఉన్నాడు అని చిత్ర అంటున్నప్పుడే ఓ యువతి ఏమండి అని పిలుస్తూ అతడికి 1 ఏడాది పాపను అందించింది. కావ్య చిత్ర నవ్వుకున్నారు. హాల్లో మ్యూజిక్ పెద్దగా పెట్టారు. కావ్య మొహం చిట్లించింది. చిత్ర, ఈ సౌండ్ నేను భరించలేను, ఆ పక్క లాన్ ఉంది, శబ్దం అక్కడంత బీభత్సంగా ఉండదేమో, వెళతాను అంది. లాన్లో పచార్లు చేస్తున్న ప్రణయ్ కావ్య దృష్టిని ఆకర్షించాడు. ఏమిటి, ఇతను ఎందుకింత గజిబిజిగా లాన్లో అటు ఇటు తిరుగుతున్నాడు? మధ్య మధ్యలో భూమిని షూతో ఎందుకు తంతున్నాడు? ఎందుకింత రెస్ట్లెస్గా ఉన్నాడు అనుకుంది కావ్య. అప్పుడే ప్రణయ్ ఇంకోసారి వాచ్ వంక చూసి ఎంట్రన్స్ గేట్ వంక చూశాడు. అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి తల తిప్పాడు. అప్పుడు ఆ భంగిమలో అతడు కావ్యకి సరిగ్గా ఎదురై స్పష్టంగా కనబడ్డాడు. మ్యారేజ్ హాల్ నుండి అంతవరకు చెవులు బద్దలు కొడుతున్నట్లు వినబడుతున్న మ్యూజిక్ హఠాత్తుగా ఆగి మంద్రస్వరంలో హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయిద్యం వినబడసాగింది.
కావ్యకి ఏదో అద్భుతం జరిగినట్లు అనిపించింది. అంతవరకు ఎక్కడ దాక్కుందో గాని ఆహ్లాదం కలిగిస్తూ చల్లటి గాలి వీచింది. కావ్య అలాగే ప్రణయ్ వంక చూస్తూ నిలబడింది. అతడు తలని కన్నార్పకుండా చూస్తున్నాడు అన్న విషయం ఆమె బుర్రలోకి ఎక్కలేదు. అసలు ఆ సమయంలో తాను ఎందుకు ఆ మ్యారేజ్ హాల్కి వచ్చిందో ఆమె పూర్తిగా మర్చిపోయింది. ఇతనెవరో భలే స్మార్ట్గా ఉన్నాడే అన్న వాక్యాన్ని పదే పదే మెదడు ప్లే చేయసాగింది. మగవారి షాడోకి కూడా దూరంగా ఉండే సుమ ప్రేమలో ఎలా పడిందో నాకు అర్థమైంది. చాలా స్మార్ట్గా ఉన్నాడు. కావ్య పక్కకి వచ్చి అంది చిత్ర. ఏమంటున్నావు నువ్వు? తపోభంగమైన జూనియర్ ఋషిలాగా తడబడుతూ అడిగింది కావ్య. జీవన్ ఎవరో భలే పట్టేశావు. సుమ పక్కన లేదని ఎవరితోనూ కలవకుండాను, సుమ రాలేదని రెస్లెస్గాను, సుమని మత్తులో పడేసేంత స్మార్ట్గాను ఉన్నాడంటే డెఫినెట్గా ఇతడే జీవన్. సుమ అంటే అసూయగా ఉంది నాకు అంది చిత్ర. ఇతను జీవనా? ఆహ్లాదంగా ఉన్న కావ్య మనసులో కలవరం మొదలై కల్లోలంగా మారింది. మదిలో కదలాడుతున్న ఇబ్బందికరమైన భావన కూడా అసూయకు సంబంధించిందేనా అన్న సందేహం కావ్యకి కలిగింది. నో, ఇతడు జీవన్ కాకపోతే బాగుండును. మిగిలిన కథ తర్వాతి భాగంలో.